రేయ్ రేయ్ మీరిద్దరూ కలిసిపోయి ఎవరినైనా కొడుతుంటే చూడాలని ఉండేదిరా నాకు. కానీ వీణ్ణే కొడతారనుకుంటే మిమ్మల్ని ఇద్దరిని అసలు కలవనిచ్చేవాడే కాదు. ఆడి మీద చెయ్యేసే ముందు నా మీద ఏంట్రా? ఒరే పెద్దడా, నీ కూతురు జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందన్న భయంతో నేను ఆడిన ఒక్క అబద్ధం వల్ల పుట్టాడు రా వాడు ఇక్కడ. నాయనా, పట్నంలో నా బిడ్డను మోసం చేసింది గీడే. అసలు ఆడిని ఇక్కడికి పంపించిందే నీ కూతురు. ఇప్పుడు భూమి జీవితంతో ఆడుకుంటున్నాడు నాన్న. మోసగాడు నాన్న వీడు. ఎవడ్రా మోసగాడు? నీ ఆస్తి కోసం వచ్చాడనుకుంటున్నావా? వాడు మోసగాడు అవడానికి మన అందరి ఆస్తులు కలిపినా వాడి కాలి కోటికి సరిపోవురా. కొన్ని వేల కోట్లకి వారసుడు వాడు. అక్కడి సుఖాలన్నీ వదులుకొని ముక్కు మొహం తెలియని నీ బిడ్డ కోసం ఇంటికి వచ్చాడు. పిచ్చి కోట లాంటి ఇంటిని బృందావనం చేశాడరా. ఇంకా ఏమిట్రా అన్నావు? వాడు భూమి జీవితంతో ఆడుకుంటున్నాడా? రే, నీ కూతురే వాడిని ప్రేమించిందిరా. ద్వేషిస్తారని కూర్చున్నా నువ్వే వాడిని ప్రేమించావే. ఇంకా నీ కూతురెంత? అసలు వాడిని ప్రేమించని మనిషి మనసు ఉండర్రా. వాడంతే. అయ్యా, వాడి వల్లే ప్రేమ పుట్టిన ఈ ఇంట్లో వాడినెత్తురే చిందించాం. వీలైతే క్షమించండి. అన్నయ్య, ఆడ భూమిని తీసుకెళ్ళిపోతున్నాడు. మనం ఎవరం కాదు. భూమి కోసం వాడే వెళ్ళాలి. మనవడా, వచ్చిన పని పూర్తి చేసే వెళ్తా అన్నావు. వెళ్ళరా, వెళ్ళి భూమిని తీసుకురా. నీ కమిట్మెంట్ నాకు నచ్చిందిరా. కానీ దీని అమ్మ జాతకం మధ్యలో నేను వచ్చాను. నువ్వు కోరుకుంది ఇక్కడే ఉంది. రాని అప్ప రా 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 రా. కావాలి కావాలి అన్నావుగా, లేనా కొడకా?
దా 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 మిస్ అయితే మళ్ళీ దక్కదు దా లే 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 రా 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 రేయ్ మళ్ళీ నన్ను దాటుకొని భూమిని దక్కించుకుంటాననే నమ్మకం నీ కుదిరితేరా చంపేస్తాను. ఆ నమ్మకాన్ని కాదు, నిన్ను. ఇప్పుడు దీని మనసులోనూ ఈడే ఉన్నాడు, దాని మనసులోనూ ఈడే ఉన్నాడు. మరి మనవడి మనసులో అని అడిగితే ఆడని చెప్తాడు. రే పెద్దడా, నువ్వు చెప్పరా. నాకేం తెలుసు, వాడిని అడగండి. చెప్పు చెప్పు చెప్పు. నేనా? నువ్వే. వాళ్ళేమో అంటారు, మనమేం చెప్తాం? వాళ్ళు ముగ్గురే తెలుసుకోవాలి. లేరా గుడికి వెళ్దాం. నేను గుడికి ఎందుకమ్మా? ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తాం? ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్తాం. నాకేమైనా ప్రాబ్లం ఉందా? ఏదో నోటి దూలతో గుడికి ఎందుకు అన్నాను స్వామి. ఇలా రప్పించుకున్నావేంటి స్వామి? నరుడా, స్వామి మీరేంటి ఇక్కడ? ఏమైంది నాయనా? అన్నీ తెలిసి కూడా ఎంత ప్రశాంతంగా అడుగుతున్నారు స్వామి. ఏంటి స్వామి ఇదంతా? మొదట్లో అలాగే ఉంటుంది, నెమ్మదిగా అలవాటైపోతుంది. అలవాటవుద్దా? చాలా కష్టంగా ఉంది స్వామి. ఎలాగో వచ్చారుగా, పరిష్కారం చెప్పి వెళ్ళండి. పరిష్కారం? అమ్మో, స్వామి స్వామి, పరిష్కారం అంటే ఇలా మాయమైపోయారేంటి? అంటే ఈయన ఉద్దేశం, అయ్య బాబోయ్,